హైదరాబాద్లో జరుగుతున్న బయో ఏషియా సదస్సులో అనేక దేశీయ విదేశీ కంపెనీలు పాల్గొన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు వినూత్న ఆవిష్కరణలకు వేదికగా మారింది. లైఫ్ సైన్సెస్ రంగంలో పేరొందిన కంపెనీలే కాకుండా స్టార్టప్ కంపెనీలు సైతం తమ సత్తా చాటేందుకు ముందుకొచ్చాయి. పెట్టుబడులు మాత్రమే కాకుండా అటు లైఫ్ సైన్స్ రంగంలో అధునాతన టెక్నాలజీ వినియోగం లక్ష్యంగా ఈ సదస్సు కొనసాగింది. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. బయో ఆసియా 2026 సదస్సు అనేక ఆవిష్కరణలకు వేదికగా మారింది. జాతీయ అంతర్జాతీయ కంపెనీలు తమ స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఉత్పత్తులు, ప్రయోగాలు, వాళ్ళ సంబంధించినటువంటి మెడిసిన్లు ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది ప్రపంచ ఫార్మా రంగానికి సంబంధించి లైఫ్ సైన్సెస్ రంగంలో కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా టెక్నాలజీని వినియోగించుకొని కూడా మరింత పటిష్టం కావాలి అన్న అంశానికి సంబంధించి అంతర్జాతీయ కంపెనీలే కాకుండా స్టార్టప్ కంపెనీలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ తమ ఆవిష్కరణలను కూడా ఉంచడం జరిగింది. ప్రస్తుతం మనం చూసినటువంటి కంపెనీలకు సంబంధించి అమెరికాకు సంబంధించినటువంటి ఎలిలిల్లీ కంపెనీకి సంబంధించి కూడా ఫార్మా రంగంలో ఇప్పటికే హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఫ్యూచర్ సిటీలో భాగంగా కూడా ముందుకు వచ్చింది. వేల మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించేందుకు కూడా ఎలిలిల్లీ కంపెనీ కూడా ఫార్మా రంగంలో చాలా పెద్ద ఎత్తున ఆవిష్కరణలకు కూడా ముందుకు వచ్చింది. ఇక మరో కంపెనీకి సంబంధించి కూడా ఎస్జెన్ సంబంధించిన కంపెనీలతో పాటు మరోపక్క డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, మరోపక్క ఇక్కడ హెటిరోకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళు కొత్తగా ఆవిష్కరించినటువంటి మెడిసిన్స్తో పాటు, ప్రయోగాలతో పాటు వ్యాక్సిన్లు కూడా ఇక్కడ ఎలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి, అది ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించుకొని కూడా ఫ్యూచర్లో ఫార్మా రంగంలో, లైఫ్ సైన్సెస్ రంగంలో ఎలా ముందుకెళ్ళాలి అన్న అంశంపైన కూడా జాతీయ అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఇక ప్రస్తుతం చూసిన మరొక పక్క డాక్టర్ రెడ్డిస్ సంబంధించినటువంటి మరొక చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్టాల్కి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలు కావచ్చు, వాళ్ళు ప్రస్తుతం వైద్య రంగంలో అందిస్తున్న సేవలకు సంబంధించినటువంటి ఆ స్టాల్స్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అంటే పూర్తిగా కూడా ఇప్పటికే గుర్తింపు పొందినటువంటి కంపెనీలే కాకుండా అనేక రకాలు, అంటే ముందుగానే క్యాన్సర్ని గుర్తించడం, మరోపక్క ఏదైతే వృద్ధులకు, వికలాంగులకు సంబంధించినటువంటి పరికరాల ఏర్పాటుతో పాటు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు ముందుగానే గుర్తించేటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీ, ఇక గ్రామీణ ప్రాంతాల్లో సులువుగా రోగ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు కిట్ల ఏర్పాటుతో పాటు నవజాత శిశువులు కావచ్చు, ఇతర మహిళలకు సంబంధించినటువంటి జబ్బుల విషయంలో, అంటే ముందుగానే ఈ గ్లోబల్ వార్మింగ్ టైంలో కూడా వస్తున్నటువంటి రకరకాల జబ్బులకు సంబంధించినటువంటి వాటి వ్యాక్సిన్ల తయారీతో పాటు ఇతర రోగ నిర్ధారణకు సంబంధించినటువంటి పరికరాలతో పాటు అనేక రకాలుగా సింపుల్గా ఒక మొబైల్ ఫోన్లోనే తమ ఫింగర్తో కూడా ఈజీగా తన ఒంట్లో ఉన్నటువంటి బ్లడ్ ప్రెషర్స్తో పాటు బీపీ, షుగర్లను కూడా గుర్తించే విధంగా అత్యాధునిక టెక్నాలజీని వినియోగించేటువంటి అనేక కంపెనీలు కూడా ప్రస్తుతం యొక్క ఆ స్టాల్స్ రూపంలో కూడా తమ పరికరాలను ఉంచడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి లైఫ్ ఫ్యాస్ అనేటువంటి ఒక యాప్ ద్వారా కూడా ఒంట్లో ఉన్నటువంటి మన బ్లడ్ ప్రెషర్ కావచ్చు, షుగర్ కావచ్చు, మిగతా ఏదైతే ఎలా ఉంది కండిషన్ అన్న విషయాన్ని కేవలం ఒక యాప్ ద్వారా ఫింగర్ టెస్ట్ తోటి కూడా తెలుసుకునే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇక్కడ యాక్చువల్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అంటే మీరు తయారు చేసినటువంటి యాప్ సంబంధించి కూడా వైద్య రంగంలో ఒక వినూత్నమైనటువంటి తెలుస్తుంది. అంటే ఒక మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ద్వారానే మన ఒంట్లో ఏం జరుగుతుంది, ఎలాంటి అనారోగ్యం ఉందన్న విషయం తెలుసుకోవచ్చు. చెప్పండి, ఆ యాప్ ఎలా పనిచేస్తుంది, అసలు ఎలా దాన్ని క్రియేట్ చేశారు, దానికి ఎంతవరకు అథారిటీ ఉంటుంది? యాక్చువల్లీ ఈ టెక్నాలజీ బెంగళూరులో ఒక సైంటిస్ట్ ఉన్నారు, ఆయన పేరు డాక్టర్ రూపం దాస్, ఆయన రూపొందించారు. దానిలో ఒక చిన్న కథ ఉంది. ఆయన తండ్రి గారు అనారోగ్య పాలైనప్పుడు ఆయన ఎందుకు అనారోగ్య పాలైనో ఆయన తెలుసుకోలేకపోయారు. ఆయన్ని ఎప్పుడైతే సీరియస్ అయిందో ఆయన హాస్పిటల్ తీసుకెళ్లే ముందే ఆయన ఆరోగ్యం ఇంకా క్షీణించింది. సో ఆయన ఆలోచన ఏమొచ్చింది అంటే, ఏదన్నా టెక్నాలజీ లేదా డివైస్ ఉంటే ఇంట్లోనే మన పేరెంట్స్ అయినా లేకపోతే పరివారంలో ఉన్న మిగతా మెంబర్స్కి అయినా ఎవరికైనా ఇష్యూ వస్తే దాన్ని ఎలా తెలుసుకోవాలి, ఆ ఆలోచనతోనే ఈ యాప్ టెక్నాలజీ డెవలప్ అయింది. సో అదే కాకుండా తన వైఫ్ కూడా బ్లడ్ టెస్ట్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్కి, అక్కడ కూడా సిరింజ్ లేదా ఇంజెక్షన్ పెట్టి శాంపిల్స్ తీయాల్సిన అవసరం వచ్చింది. సో నేను శాంపిల్ తీయకుండానే ఎలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చా అన్న ఆలోచనతోనే ఇంకా ఇది బలపడింది. సో ఇది 2017లో కంపెనీ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఏఐ గురించి ఎవరికి ఆలోచనలు లేదో
ఆ టైంలోనే ఈ యాప్ టెక్నాలజీ పనిచేస్తుంది. ఈయన అహర్నిశలు ఇది రాత్రింబగలు కష్టపడి ఈ టెక్నాలజీ డెవలప్ చేశారు. ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఓన్లీ మీరు ఈ 2 చూపుడు వేళ్ళతో మీ మొబైల్ వెనకాల కెమెరాలో వేలు పెట్టి మొబైల్నే మీరు డివైస్గా మార్చుకునే టెక్నాలజీ ఈజీ కాదు. సో అట్లాంటి విశిష్టమైన టెక్నాలజీ ఆయన డెవలప్ చేశారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా, అదే డయాబెటీస్ ఉందా లేదా, లేదా షుగర్ బీపీ ఉందా లేదా, లేదా హార్ట్ కండిషన్ ఎలా ఉంది, హీమోగ్లోబిన్ మా దగ్గర పేటెంట్ ఉంది. ఈ టెక్నాలజీకి పేటెంట్ కూడా భారత మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హీమోగ్లోబిన్ పేటెంట్ కూడా మనకి అవార్డు చేసింది. మేము ఏమంటున్నామంటే మేము డయాగ్నోస్టిక్ సెంటర్ని రీప్లేస్ చేయాలని కాదు. రెండోది డాక్టర్ కూడా రీప్లేస్ చేయాలని, డాక్టర్కి సపోర్ట్ ప్లస్ డయాగ్నోస్టిక్ వాళ్ళకి సపోర్ట్గా ఉండేటట్టు. ప్రతి చోట మనం డయాగ్నోస్టిక్ టెస్ట్ చేయలేము. శాంపిల్ కలెక్ట్ చేసి దూరం వరకు తీసుకువెళ్ళడం, అప్పటి వరకు పాడైపోతాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ని మనం పేషెంట్ని దగ్గర నుంచి సేకరించి డాక్టర్స్కి ఇస్తే ఆ టెక్నాలజీని ఆధారంగా ఏ టెస్ట్ చేయాలో అన్నది సింపుల్గా ఈజీగా అర్థమైపోతుంది. సో మనకి పేషెంట్ కూడా హెల్ప్ అవుతుంది, డాక్టర్ కూడా హెల్ప్ అవుతుంది. సో అదే ఈ టెక్నాలజీ ఒకమైన యూజ్, సింపుల్ యూజ్. LifeS1 అనేటువంటి ఒక చిన్న యాప్ మన ఏదైతే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో ద్వారా మన ఫింగర్తో కూడా చూపుడు వేలుతో కూడా దాన్ని ఏదైతే కెమెరా వెనకాల ఉంచి స్కాన్ చేసినట్టయితే బ్లడ్లో జరుగుతున్నటువంటి మార్పులు కావచ్చు, ఒంట్లో వస్తున్నటువంటి వివిధ జబ్బులకు సంబంధించినటువంటి వాటిని స్కాన్ చేసి అది మెయిల్కు లేదా వాట్సాప్కు పంపుతుంది. ద్వారా దాంట్లో ఉన్నటువంటి మార్పుల ఆధారంగా ఒంట్లో జరుగుతున్న పరిణామాల ఆధారంగా కూడా వైద్యుని సంప్రదించి త్వరితగతిన వైద్య సేవలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది ఈ యాప్ ద్వారా అనేది ప్రస్తుతం ఈ సంస్థ ప్రతినిధులు చెప్తారు. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు 2 కంపెనీల సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఒక స్ట్రిప్ ద్వారానే దాదాపు ఒంట్లో ఉన్నటువంటి 7 క్యాన్సర్లకు సంబంధించిన వ్యాధిని గుర్తించే విధంగా ఈ స్ట్రిప్ తయారు చేశారు. ఈ స్ట్రిప్కు సంబంధించినటువంటి రెట్రో ఇండికాతో పాటు మరోపక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సంబంధించినటువంటి మరో కంపెనీ మెక్సోజెనిక్స్ అనేటువంటి కంపెనీ కూడా ఉస్మానియా యూనివర్సిటీతో కూడా సంయుక్తంగా కూడా ఈ స్ట్రిప్ తయారు చేయడం జరిగింది. ఈ స్ట్రిప్లో మనం బ్లడ్ శాంపిల్స్ పెడితే దాదాపు 7 రకాల క్యాన్సర్లను ముందుగానే పసిగట్టే విధంగా కూడా ఈ స్ట్రిప్ రెడీ అని. దీనికి సంబంధించి అసలు ఎలా దీన్ని తయారు చేశారు, ఉస్మానియా యూనివర్సిటీ సహకారం ఏముంది, ఎందుకంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా పెద్ద ఎత్తున అనేక సంస్థలు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ ఉన్నారు. సార్ ఏంటి సార్ ఈ స్ట్రిప్ ఇంటెన్షన్ ఏంటి, అసలు దీన్ని ఎలాంటి రోగాలను పసిగడుతుంది, ఏ విధంగా టెస్ట్ చేసుకునే అవకాశం ఉంది? ఇది క్యాన్సర్ను డిటెక్ట్ చేయడానికి చేసినటువంటి స్ట్రిప్ ఇది. ఇందులో జనరల్గా మన బాడీలో డిఫరెంట్ క్యాన్సర్స్లో క్యాన్సర్ను వచ్చినప్పుడు కొన్ని బయాలజికల్ క్యాన్సర్ మార్కర్స్ ఉంటాయో ఎలివేట్ అవుతాయి. మనం ఈ స్ట్రిప్ ద్వారా ఏంటంటే సింపుల్ టెక్నాలజీతో ఫ్లోరోసెన్స్ బేస్డ్, ఇందులో మన కంటికి కనిపించదు, ఈ డివైస్లో మనం ఒక స్మాల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ శాంపుల్ ఇందులో వేసి బఫర్ ఇస్తే ఇందులో అది ఫ్లో అవుతుంది. దీనిలో మేము ఒక పర్టికులర్ టెక్నాలజీ వాడాము, యూరోపియం కీలేట్ అనే ఒక ఫ్లోరోసెన్స్ ప్రోబ్ వాడాము. ఆ క్యాన్సర్ కారకమైనటువంటి ఫ్యాక్టర్ను అక్కడున్న యాంటీబాడీ పట్టుకొని మనకు ఫ్లోరోసెన్స్ వస్తుంది అనమాట. సో ఈ ఫ్లోరోసెన్స్ ఈ 15 నిమిషాల తర్వాత ఈ స్ట్రిప్ని కనుక మిషన్లో పెట్టినట్టయితే మనకి ఇందులో చూపిస్తుంది అనమాట. అంటే మన బాడీలో ఉన్నటువంటి ఆ క్యాన్సర్ మార్కర్ నార్మల్ రేంజ్లో ఉందా, ఎక్కువ ఉందా, పెరిగిందా, ఎలివేట్ అయిందా అనేది మనకు అందులో డాటా వస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది జనరల్గా అన్ని చోట్ల వాడడానికి, జనరల్ హాస్పిటల్స్లో, పాయింట్ ఆఫ్ కేర్లో, ఇళ్లలో వాడడానికి కోసం అని దీన్ని తయారు చేశాము. జనరల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇలాంటి టెస్ట్ ఓన్లీ సెంట్రలైజ్డ్ ల్యాబ్స్లోనే కెమిలిమినిసెంట్ అసే వల్ల అనే పద్ధతిలో చేస్తారు. అది చాలా కాస్ట్లీ ఉంటుంది, ఓన్లీ హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు మేము ఇది డెవలప్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటంటే తక్కువ ఖర్చులో 300 నుంచి 400 రూపాయల్లో మనకు తెలుస్తుంది అనమాట క్యాన్సర్ కారకమైనది పెరిగిందా లేదా అనేది ఇందులో తెలుస్తుంది. ఇది క్లినికల్ రేంజ్లో ఉంటుంది. అంటే ఎలిసాలో సెంట్రల్ ల్యాబ్లో ఎంతైతే రిజల్ట్ వస్తుందో ఇది కూడా అంతే వస్తుంది, తక్కువ ఖర్చులో అయిపోతుంది. అట్లాగే క్యాన్సర్ అయినటువంటి వాళ్ళు మెడిసిన్స్ వాడుతున్నప్పుడు తగ్గిందా లేదా కూడా ఇది కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది మేము చాలా సంవత్సరాల నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాము, 4 నుంచి 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. క్యాన్సర్ పేషెంట్లలో ఉన్నటువంటి రక్తము, సీరం, ప్లాస్మాతో
సెంట్రల్ ల్యాబ్లో ఉండే మిషన్కు దీనికి కంపారిజన్ చేసి రిజల్ట్ ఎలా వస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది, దానికంటే మెరుగ్గా ఉందా, ఎట్లా ఉంది అనేది వ్యాలిడేట్ చేస్తున్నాము. ఇంకొక 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపు దీని ఫుల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ CDSO పర్మిషన్ తీసుకొని క్లినిక్స్లోకి హాస్పిటల్స్ సప్లై చేస్తాం. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీతో పాటు మరో 2 కంపెనీలు కలిపి ఒక స్ట్రిప్ ద్వారానే ముందస్తుగా మనకు రాబోయేటువంటి క్యాన్సర్ ఏ రకమైన క్యాన్సర్ అది ఏ స్థాయిలో ఉందని చాలా తక్కువ రేట్లో కొన్ని వందల రూపాయల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో ఆ జబ్బును పసిగట్టే అంశానికి సంబంధించి కూడా ఒక స్ట్రిప్ తయారు చేశారు. ఆ స్ట్రిప్ ద్వారా కూడా పూర్తిగా రోగ నిర్ధారణ చేసుకునే అవకాశం కూడా లభిస్తుందని చెప్తా ఉన్నారు. ఈ స్ట్రిప్ ఖచ్చితంగా కూడా చిన్న బ్లడ్ చుక్కతోటి కూడా ఇక్కడ ఎలాంటి క్యాన్సర్ మన బాడీలో డెవలప్ అవుతూ ఉంది, అది ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని కూడా చాలా ఈజీగా తెలుసుకునేటువంటి ఒక అధునాతనమైనటువంటి ఆ చిన్న స్ట్రిప్ను ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సంబంధించినటువంటి ఇతర కంపెనీలతో కలిపి కూడా తయారు చేసిన నేపథ్యానికి సంబంధించి త్వరలోనే మరొక 6 నెలల్లో ఇది పూర్తి స్థాయిలో కూడా అందుబాటులోకి రానుందని ప్రస్తుతం ఆ ప్రొఫెసర్ చెప్తాం. బయో ఏషియా సదస్సులో అంతర్జాతీయ పేరొందిన కంపెనీలే కాకుండా స్టార్టప్ కంపెనీలు కూడా తమ వినూత్నమైనటువంటి పరికరాలను ప్రస్తుతం ప్రపంచం ముందు ఉంచుతున్నాయి. అంటే గతంలో దేశ విదేశాల్లో తయారయ్యేటువంటి పరికరాలే కాకుండా హైదరాబాద్ బేస్లో కూడా తయారైనటువంటి పరికరాలను ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఒక చూస్తున్నాం శ్రీ గురువే లైఫ్ సైన్సెస్ అనేటువంటి కంపెనీ సంబంధించినటువంటి ఇక్కడ పరికరాలు కొన్ని ఉన్నాయి. ఇవి ఇదివరకు గతంలో విదేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుని కూడా వైద్య రంగంలో వినియోగిస్తారు. కానీ ఇప్పుడు హైదరాబాద్లోనే తయారైనటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఇప్పుడు మనం చూసినటువంటి ఈ పరికరానికి సంబంధించి కూడా ఎక్మో క్యానులాస్ అనేది కూడా ఇది గుండెకు లంగ్స్కు సంబంధించినటువంటి ఆక్సిజన్, అవి కృత్రిమంగా బయట నుంచి ఆక్సిజన్ పంపే అవకాశం ఉన్న ఒక పరికరాన్ని కూడా ఇది ఇప్పటి వరకు కూడా విదేశాల నుంచి తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు కేవలం హైదరాబాద్లోనే తయారైన పరికరాలకు సంబంధించినటువంటి మొదటిసారి ఈ కంపెనీ హైదరాబాద్లో తయారు చేస్తుంది, అందిస్తుంది. కాబట్టి అసలు ఇక్కడ మరోపక్క ఇక్కడ ఏదైతే ఆ శాంపిల్కి సంబంధించి బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటి ఫంగస్ లాంటిది ఏదైనా ఉంటే అక్కడ శాంపిల్ సేకరించేందుకు పెద్ద ఎత్తున కూడా ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఈ పరికరంతో కూడా ఎలాంటి ఆపరేషన్ లేకుండా దీన్ని శరీరంలోకి జొప్పించి అవసరమైతే బయాప్సీ లాంటి అవసరాలకు కూడా తీసుకునే అవకాశం. ఈ యొక్క గన్ ఏదైతే ఉందో బయాప్సీ గన్ అంటారు. ఈ గన్నుకు సంబంధించి కూడా శరీరంలో లివరు లేదా ఇంకేతర భాగాల నుంచి అయినా శాంపిల్ తీసుకునేందుకు బయాప్సీ చేసేందుకు కూడా బయాప్సీ గన్ను ప్రస్తుతం హైదరాబాద్ బేస్లో తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కంపెనీ చూపిస్తుంది. ఇక ఇక్కడ ఆక్సిజన్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఎక్మో క్యాన్యులాస్ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఈ కంపెనీ సంబంధించి ప్రతినిధులు ఉన్నారు. చెప్పండి అమ్మా, అంటే మీరు ఇప్పటిదాకా ఈ పరికరాలన్నీ కూడా విదేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, కానీ మీరు దీన్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, మీకు సంబంధించి దీనికి సంబంధించిన అనుమతులు అన్నీ ఉన్నాయా, ఇది మార్కెట్లో ప్రస్తుతం లభిస్తుందా? ఈ క్యానులా అనేది ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్స్ మేము ఇండియాలో. ఇప్పటి వరకు మనం బయట కంట్రీస్ నుంచే ఈ ప్రొడక్ట్స్ అనేవి ఇంపోర్ట్ చేస్తూ ఉన్నాం. నౌ వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్ ఇన్ India. So we are a ISO 13485 certified company, and we are having SADESCO license for almost 14 products of class B products, and this cannula is a class C product. This cannula is going under a biocompatibility test. Once we get the biocompatibility test, we are going to get our manufacturing license, and we will be the first manufacturer to manufacture this ECMO cannula here. And we are not having only this ECMO cannula, we are having many products like catheters, like embolectomy catheter, angiography catheter. We are also having urology products like stents, urethral access sheath, and many other kinds. So we are situated in Hyderabad, Kukatpalli, Alip Industrial Estate. ఈ పరికరాలు ఏవైతే ఉన్నాయో ఈ స్టంట్ సంబంధించి కావచ్చు, ఈ గన్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ ఇక్కడ హైదరాబాద్లో వినియోగిస్తారా, ఇతర దేశాలకు ఏమైనా మీరు సప్లై చేస్తారా? We sell these products to other countries also. We sell these products directly to hospitals and doctors. We also get inputs from doctors. They give us the ideas of their innovative thoughts and they ask for a customization. So we do like whatever they ask for, we listen to them and we give our best. We do contract manufacturing also. We take the ideas, we develop and we manufacture. చూశారు కదా, బయో ఆసియా 2026 సదస్సుకు సంబంధించినటువంటి ఎన్నో స్టార్టప్ కంపెనీలు, జాతీయ అంతర్జాతీయ పేరొందినటువంటి కంపెనీలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యాయి. దాదాపు
50 దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు హాజరైనటువంటి ఈ సదస్సుకు సంబంధించి అనేక డిస్కషన్స్, అనేక ఒప్పందాలు, అనేక పెట్టుబడులు కూడా కదిలిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అంటే స్టార్టప్ కంపెనీలు కూడా హైదరాబాద్ బేస్లో పనిచేస్తున్న కావచ్చు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీలు వాళ్ళు వినూత్నంగా తయారు చేసినటువంటి అనేక వైద్య పరికరాలు కూడా ఇక్కడ స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలకు పరిచయం చేసుకున్న నేపథ్యం. అంటే హైదరాబాద్లో అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు, ఇక్కడ స్టార్టప్ కంపెనీలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులంతా కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ ఫెసిలిటీస్ను అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు సంతోష్తో వాసుదేవ్ రెడ్డి, హైదరాబాద్, బిగ్ టీవీ.